బెక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో బెక్కవోలు మండలానికి సంబంధించిన 15 మందికి నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు దారులకు అందజేశారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అదేవిధంగా బెక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యక్రమంలో అధికారులు బెక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. బెక్కవోలు మండలంలోని అన్ని గ్రామాల నుంచి కూటమి నాయకులందరూ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఎంపీటీసీలు అందరూ హాజరు కావడం అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులకి నమస్కారాలు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల సక్రమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేకుండా నేరుగా సచివాలయ సిబ్బంది కానీ కూటమి నాయకులు కానీ సక్రమంగా ఒకే ఒక రోజు కూడా కాదు 6 రోజుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ బెక్కవోలు మండలంలో మొత్తంగా 10,557 పెన్షన్లు ఉంటాయి. తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు 90% ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు వాలంటీర్లు సంక్షేమ పథకాలు ఎన్నికల సమయంలో జోక్యం చేసుకోరాదని ఎన్నికల కమిషన్ చెప్తే ఎన్నికల కమిషన్ కానీ తప్పుదారి పట్టించడం కోసం వాలంటీర్ వ్యవస్థ లేకుండా పెన్షన్ల పంపిణీ కానీ ఇతర సంక్షేమ పథకాల అమలు కానీ సాధ్యం కాదు అని వారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా వారు వాలంటీర్లు కూడా మోసం చేశారు. వారికి ఉద్యోగాలు మభ్యపెట్టి సంవత్సరం క్రితమే వారి కాలపరిమితి ముగిసిపోయినా ఆ కాలపరిమితిని పొడిగించకుండా వాళ్ళని మభ్యపెట్టి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు చూస్తే వారు ఎప్పుడో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలోనే వారి ఉద్యోగ కాలపరిమితి ముగిసిపోయింది. ధర్నా యోజన కూర్చుంది. అలాగే జడ్పీటీసీ సభ్యులు కూడా పూర్వాంకం చేయవలసిన కూర్చుంది. అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా పూర్వాంకితం చేయవలసిన కూర్చున్నాం. అదే ఎంగవేలు కూడా పూర్వాంకం చేయవలసిన కూర్చున్నాం. ఎవరు ఈ ఇష్యూ మీద దృష్టి తీసుకొచ్చినా రిజాల్వ్ అవ్వదు. అది అట్లాగే ఉంటుంది. పెండింగ్ 4 మండలాల్లో ఈపీటీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎవరైనా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉందంటే మీ పేరు చెప్తున్నారు. మీరు రెక్టిఫై చేసుకుంటే వెళ్ళండి, లేదా అదర్వైజ్ ఆల్టర్నేటివ్స్ ఆలోచించాల్సి వస్తుంది. మనం జనవరికి ఎంటర్ అవుతున్నాం. మీకు మార్చి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ది యాక్షన్ ప్లాన్? అంటే మనం మాక్సిమం ప్రతి విలేజ్ లో కూడా స్పేర్ మోటార్స్ అన్ని పెట్టుంచాం సార్. మన దగ్గర పవర్ ఇష్యూ రాకుండా ఒక 2 విలేజ్ లో అయితే లేదు సార్. మీరు అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకోకపోతే అప్పుడు సడన్ గా వాటర్ షార్టేజ్ వచ్చిన తర్వాత మీరు మరలా మొదలు పెడితే జరగదు. మీరు అడ్వాన్స్ గా ప్లాన్ చేయాలి. అడ్వాన్స్ గా ప్లాన్ చేసి మీ రిక్వైర్మెంట్స్ ఏమంటే నా దృష్టికి తీసుకురండి, అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురండి. దాన్ని రిజాల్వ్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఎక్కడ షార్టేజ్ వస్తే అక్కడ మీట్ అవుట్ అనుకుంటుంది. ముఖ్యంగా మనకి నియోజకవర్గానికి సంబంధించి రంగంపేటగా ఆ ఇబ్బంది వస్తుంది. మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి రంగాపురం, పిల్లపల్లి, ఇక్కడ ఆరికేలో ఈ విలేజెస్ ప్రాబ్లం వస్తుంది. దీనికి అడ్వాన్స్ ప్లానింగ్ ఉండాలి. సార్ ఎంపీఓ గారు, మీరు, రెవెన్యూ అందరూ కూర్చుని, అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఇన్వాల్వ్ చేయండి. సర్పంచెస్ని, ఎంపీటీసీని, అదేవిధంగా అదర్ లీడర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసుకుని ఒక అడ్వాన్స్గా తయారు చేసుకుని దాని రిక్వైర్మెంట్స్ ఏమన్నా నా దృష్టికి తీసుకెళ్ళి
సార్ మన గోదావరి వాటర్ ఇస్తారండి ఫస్ట్ దీంట్లో సార్ గోదావరి మండలాల్లో లేబర్ కాంపనెంట్ మరి తక్కువ ఉంది. కంపారిటివ్గా పెట్రోల్ కూడా తక్కువ కనిపిస్తుంది. లేబర్ కాంపనెంట్ పెరగకపోతే మనకు మిడిల్ కాంపనెంట్ రాదు. దానివల్ల మనకు వర్క్స్ మళ్ళీ నష్టం జరుగుతుంది. ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఇంకా మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండు మేళవించి ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు మనం రివ్యూలో కూడా చూసాం. రోడ్స్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఒక పద్ధతి ప్రకారంగా ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ సమావేశంలో సభ్యులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పార్టీ భేదాలు పక్కన పెట్టండి, రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి, అభివృద్ధి కోసం అందరూ కలిసి రండి. తప్పనిసరిగా అభివృద్ధి విషయంలో మీ అందరి సూచనలు సలహాలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి విషయంలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా తీసుకెళ్తే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. దానికి మీ అందరూ సహకరించమని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ మరొక మారు మీ అందరికీ నూతన సంవత్సర